హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను పెసరపప్పు పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం రండి. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇలా దగ్గరకు వచ్చాక చూడండి మనం పక్కన పెట్టేసుకొని అదే కొంచెం నెయ్యి ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం మనం పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నానండి ఒక 1 అవర్ ముందు. అది కొంచెం బాగా వేగేంత వరకు ఆ నెయ్యిలో వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో స్మూత్గా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలండి. తర్వాత సగ్గుబియ్యం నేను 3 అవర్స్ ముందు నానబెట్టానండి. ఇలా నానబెట్టడం వల్ల ఏమంటే త్వరగా ఉడికిపోతుంది సగ్గుబియ్యము. తర్వాత ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి దాంట్లో ఒక 3 విజిల్స్ వచ్చాక ఇలా మనకి ఇన్స్టెంట్గా త్వరగా కావాలనుకుంటే ఇలా దాని మీద ప్రెజర్ పెడితే ఆ ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోతుందండి. చూసారు కదా పప్పు ఎట్లా ఉడికిందో, చాలా స్మూత్గా అంటే చాలా బాగా కుక్ అయిందండి. తర్వాత ఇలా కుక్ అయింది కదా, తర్వాత నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలండి పొయ్యి మీద ఒక మనం ముందుగా సగ్గు బియ్యము ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఆల్రెడీ ఒక కప్పుకి 2 కప్స్ పోసుకున్నానండి వాటర్. నేను సగ్గు బియ్యము ఆల్రెడీ నానున్నాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఆ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. అంటే ఈ వాటర్కి స్లో ఫ్లేమ్లోనే ఆ బెల్లం అంతా ఉండలు లేకుండా వాటర్ లాగా కరిగిపోయేంత వరకు మనం తిప్పుతూ ఉండాలండి. పాకంలా పట్టకూడదు, జస్ట్ వాటర్ మాత్రమే, వాటర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలండి. ఇలా గడ్డలన్నీ కరిగిపోయాక ఆ వాటర్ అవన్నీ ఏంటంటే ఒక స్ట్రెయిన్లా తీసుకోవాలండి. ఏమైనా నలకలు అలా ఉంటే పోతాయి. నేను తీసుకుని మంచి బెల్లం కాబట్టి నేనేమి వడకట్లేదండి, బాగుంది ఈ బెల్లము. అవును, ఫైనల్గా ఏంటంటే ఇలా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత చూసారు కదా ఎలా వస్తుందో లో ఫ్లేమ్లో. డెఫినెట్లీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి సగ్గు బియ్యం చెప్పాను కదా, 3 అవర్స్ ముందు నేను నానబెట్టుకున్నానని చెప్పి, అవి త్వరగానే కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం పెసరపప్పు అది ఉడికించుకున్నాం కదా, అది చాలా స్మూత్గా అయిపోయిందండి. నా కుక్కర్లోనే నేను స్మాషర్తో కూడా ఏమనలేదు. ఇలా పెసరపప్పు వేసాక గరిటెతోటి ఒక 2-3 సార్లు తిప్పుకోవాలండి, కొంచెం చిక్కబడేంత వరకు. ఇలా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పప్పు అంతా ఆ సగ్గు బియ్యం అంతా బాగా కలిసిపోతుందండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. డెఫినెట్లీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది పప్పు కాబట్టి. తర్వాత ఈ బెల్లము వాటర్ చూసారు కదా, ఇది ఇంకా బెల్లం కరగాల్సి ఉంది. కొంచెం కరిగేసిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇది జస్ట్ మనం చక్కెర యాడ్ చేయకుండా జస్ట్ బెల్లం మాత్రమే అని చెప్పి, ఇది షుగర్ పేషెంట్స్ కానీ పిల్లలకు కానీ చాలా అంటే చాలా చలవండి. పిల్లలకి వేడి చేసి అలా ఉన్నప్పుడు కూడా మనం ఇలా పెసరపప్పు పాయసం పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి వేడి చేయకుండా ఉంటుందండి. అలాగే వేడి చేసినా కానీ తగ్గిపోతుంది. చూసారు కదా, ముందుగా సగ్గుబియ్యము ఉడకబెట్టుకున్నాం, దాంట్లో ఈ పెసరపప్పు ఉడకబెట్టుకున్నాం కదా నేతిలో, ఇలా చేసుకొని అలా స్మూత్గా అయినప్పుడు మనం సగ్గుబియ్యంలో వేసేసాం కదా, ఇది వేసేసిన తర్వాత బెల్లం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఒక 3 ఇలాచీ దంచుకున్నాను కచ్చా పచ్చాగా, అప్పటికప్పుడే దంచుకొని వేసేసానండి. మీ దగ్గర పొడి ఉంటే మీరు పొడి కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలు తింటున్నారు కదని చెప్పి నెయ్యి పెద్దగా యాడ్ చేయలేదండి, దగ్గు అలా వస్తుందని. బట్ ఇది చాలా అంటే చాలా చలవండి. ఫైనల్గా 1 కప్పు పాలని మనము బాగా కాచి తర్వాత చల్లార్చి పోసుకోవాలండి. వేడి పాలు పోయకూడదండి, కొంచెం కాచి చల్లార్చిన తర్వాత 1 కప్పు పాలు పోసుకొని ఇలా ఒక 5 మినిట్స్ ఉడికేటట్టు చూసుకొని ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. ఎమ్మి పెసరపప్పు ఖీర్ రెడీ అండి. డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది నేను ప్రిపేర్ చేశాను, మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ పెట్టేశానండి. చాలా అంటే చాలా బాగుందన్నారు. ఎలా చేశారని కూడా నన్ను అడిగారు చాలామంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో. నార్మల్గా మనం సేమియా పాయసం చేసుకుంటాం కదా, ఆ టైప్లో అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా బాగుందండి. సగ్గు బియ్యం అయ్యేలకి నాకు కొన్ని ఏంటంటే ఇలా వాటర్గా రాదండి, ఇలా చిక్కగా వస్తుంది. నాకు ఇలా పలచగా ఉండడమే ఇష్టము.
బట్ ఈసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఒక లైక్ కొట్టండి, ఒక లైక్ వేసుకోవచ్చు కదా ఒక వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా. ప్రతి ఒక్కరు డెఫినెట్లీ ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.